హలో ఫ్రెండ్స్, ది మైండ్ పాశుపతాస్త్రం సేతు విజ్ఞానం బుక్ కంటిన్యూ చేసుకుందాము. ఇప్పటి వరకు మనము మన ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి, హ్యూమన్స్కి ఎలా ఉంటాయి, మిగిలిన వాళ్ళకి ఎలా ఉంటాయి, దేవుళ్ళకి కానీ లేకపోతే మినరల్ కింగ్డమ్లో ఎలా ఉంటాయి, యానిమల్ కింగ్డమ్లో ఎలా ఉంటాయి అన్ని చదువుతూ వచ్చాము. సో ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ వచ్చి ఊహాశక్తి, ద ఇమాజినేషన్ అనేది చాప్టర్ అనమాట. కంటిన్యూ చేద్దాము. టు బ్రింగ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్, ఇమాజిన్ దట్ ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. జీవితంలో మీరు ఏదైనా పొందాలి అనుకున్నప్పుడు దానిని ఇప్పటికే మీరు కలిగి ఉన్నట్లుగా, పొంది ఉన్నట్లుగా, అది మీ అనుభవంలో ఉన్నట్లుగా ఊహించుకోండి. అది ఇప్పటికే మీ జీవితంలో అనుభవానికి వచ్చినట్లుగా కలలు కనండి. అవి జీవిత లక్ష్యాలు కావచ్చు, లేదా రోజువారీ లక్ష్యాలు కావచ్చు, లేదా వారంలో, నెలలో, ఏ ఏడాదిలో నెరవేర్చాలి అనుకునే లక్ష్యాలు, సంకల్పాలు కావచ్చు. అవి ఏమైనా కానీ వాటిని సాధించగల సర్వశక్తి సామర్థ్యాలు మీ అంతరంగ ప్రపంచంలోనే ఇమర్చిపడి ఉన్నాయని ఎల్లవేళలా గుర్తుంచుకోండి. జీవితంలో మీరు వాంఛించిన వాటన్నింటినీ పొందగల శక్తి సామర్థ్యాలు మీలోనే ఉంచుకొని బయట అంటే బాహ్య ప్రపంచంలో వెదగటం గొర్రెను చంక పెట్టుకుని వెదుకు గొర్రె రీతి అను విధంగా ఉంటుంది. సో యోగి వేమని చెప్పిన ఒక సామెత ఉంది కదా, గొర్రెను చంకన పెట్టుకుని ఊరంతా వెతికినట్లు. సో అలా ఉంటుంది అని ఇది చెప్తున్నారు అనమాట. ఏంటంటే మనకి ఏదైనా కావాలనుకుంటున్నామో, ఎటువంటి లక్ష్యాలు, సంకల్పాలు ఏదైతే నెరవేరాలనుకుంటున్నామో అవన్నీ మన అంతరంగంలోనే ఉన్నాయి. సో వాటిని ఎలా మనము ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకుంటే చేయాలి అంటే అవి మనకి ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోయినట్లుగా ఊహించుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మన ఇన్నర్ ఈ అవుట్ సైడ్ వరల్డ్తో కనెక్ట్ అయ్యి దాన్ని రియాలిటీలోకి తీసుకొస్తుంది అని చెప్తున్నారు అనమాట. అంతరంగ ప్రపంచంలో సమస్త శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అయితే మన ఆకాంక్షలు, వాంఛించినవి, సంకల్పాలు, లక్ష్యాలు అన్నింటినీ అంతరంగ ప్రపంచానికి తెలియచేయాలి. ఆ తెలియచేసే విధానమే ఊహాశక్తి లేదా ఇమాజినేషన్ ఆర్ మెంటల్ పిక్చరైజేషన్ ఆర్ డ్రీమింగ్ అని చెప్పవచ్చు. సో మన ఇన్నరే అన్నిటినీ రియాలిటీలోకి తీసుకొస్తుంది అని చెప్తున్నారు కదా. మరి అది ఎలా అవుతుంది అంటే, సో అది మనం అది జరిగిపోయినట్లుగా కానీ లేకపోతే ఇమాజిన్ చేసుకోవటం వల్ల, అంటే మనం మామూలుగా ఏమనుకుంటాము, ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటాము. అనుకున్నప్పుడు మనం వెంటనే మన మైండ్లో ఏమొస్తుంది, మనం ఏదో సూట్ కేసెస్ తీసుకుని ఫ్లైట్ ఎక్కినట్లుగానో, లేకపోతే వాటిని సర్దేసుకుంటున్నట్టుగానో, లేకపోతే ఎవరినైతే మీట్ అవుదాం అనుకుంటున్నామో వాళ్ళు మీట్ అయినట్లుగా ఏదో చిన్నగా ఒక రకమైనగా థాట్ వస్తుంది కదా. సో ఆ థాట్కి ఇంకొంచెం ఎక్కువగా ఊహాశక్తి, ఇమాజినేషన్ పెట్టి దాన్ని అది జరిగిపోయినట్లుగా ఊహించుకుంటే కనుక మన ఇన్నర్తో ఆటోమేటిక్గా దాన్ని అవుట్ సైడ్ వరల్డ్తో కనెక్ట్ చేసి అది రియాలిటీలోకి తీసుకొస్తుంది అంటున్నారు. ఇట్ ఈస్ విత్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ విత్ ఇన్ యూ. యూ రీచ్ క్రైస్ట్ కాన్షియస్నెస్ త్రూ ఇమాజినేషన్. ఇది మీ అంతరంగంలోనే ఉంది. దేవుడి సామ్రాజ్యం మీ అంతరంగంలోనే ఉంది. క్రీస్తు తత్వాన్ని అంటే ఆత్మశక్తిని చేరుకోవడానికి ఊహాశక్తి ద్వారానే సాధ్యం. సో మన ఇన్నర్తో ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే మనం దాన్ని ఊహించుకోవాలి. దానివల్ల మనం ఇన్నర్తో కనెక్ట్ అవ్వచ్చు అని. ఆత్మశక్తి ద్వారా మన జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలను, సవాళ్లను పరిష్కరించుకోగలం. ఆత్మశక్తి ద్వారా అసాధ్యం అంటూ ఏదీ ఉండనే ఉండదు. అయితే అంతరంగానికి తెలియచేయటానికి ఒక వాహకం అంటే మీడియం కావాల్సి ఉంది. ఆ వాహకమే ఈ ఊహాశక్తి లేదా ఇమాజినేషన్. ఒక లక్ష్యం, సంకల్పాల్ని ఎంచుకున్న తర్వాత ఊహాశక్తి ద్వారా అంతరంగ ప్రపంచానికి తెలియచేయవలసి ఉంది. సబ్ కాన్షియస్ మైండ్ అంతరంగ ప్రపంచంలో ఇమిడి ఉంది. మన లక్ష్యం, సంకల్పం ఇప్పటికే నెరవేరినట్లుగా ఊహించుకోవడం ద్వారా సబ్ కాన్షియస్ మైండ్కి చేరవేయవలసి ఉంటుంది. లక్ష్యాన్ని, సంకల్పాన్ని అంతరంగ ప్రపంచాన్ని స్వీకరించిన తర్వాత అంతర్ మెకానిజం అంటే ఇన్నర్ మెకానిజం వాటిని అంటే వాటి సంకల్పాల్ని, లక్ష్యాల్ని రసాయనిక మరియు విద్యుదయస్కాంత తరంగాలుగా రూపాంతరం చెందించి మెదడు అనే సాధనం ద్వారా జీవితానుభవాలను, భౌతిక వస్తువులను వాస్తవ రూపం చెందిస్తుంది. అంతరంగంలో
క్రీస్తు తత్వం లేదా ఆత్మశక్తి ఈ పనిని చేపడుతుంది. సో ఇప్పుడు దాకా ఏమన్నారు, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి అన్నారు. సో అసలు ఇమాజిన్ చేసుకుంటే ఏమవుతుంది అంటే, ఇమాజిన్ చేసుకోవటం అనేది జస్ట్ ఒక మీడియం మాత్రమే. సో ఆ మీడియం మనం యూస్ చేస్తే అప్పుడు ఏమవుతుంది అని చెప్తున్నారంటే, సో మనకు మన ఇన్నర్ అనేది అంటే ఏముంది, మన సబ్ కాన్షియస్ మైండ్ ఉంది. సో ఆ సబ్ కాన్షియస్ మైండ్ కి మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో అది చెప్పినప్పుడు అదేం చేస్తుంది అంటే, ఆ మన బాడీలో ఉన్న కెమికల్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా అది అవుట్ సైడ్ వరల్డ్ బ్రెయిన్ ద్వారా కనెక్ట్ చేసి అది రియాలిటీలోకి తీసుకొస్తుంది అని చెప్తున్నారు అనమాట. సో మన అంతరంగంలోనే ఉన్న ఆత్మశక్తి ఈ వీటన్నిటిని కూడా వాస్తవ రూపంలో మేనిఫెస్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇమాజినేషన్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద సోల్. ఊహాశక్తి అనేది ఆత్మ యొక్క భాష. ఊహాశక్తి, భావనా శక్తి లేదా ఇమాజినేషన్ అనేది ఆత్మ యొక్క భాష. మన యొక్క లక్ష్యాలను, సంకల్పాలను మన అంతరంగానికి తెలియపరచాలి. కళ్ళు మూసుకుని మన లక్ష్యము లేదా సంకల్పాన్ని నెరవేర్చినట్లుగా భావన చెంది ఊహించుకొని ఫీలింగ్స్తో సహా ఆత్మశక్తికి తెలియచేసినట్లయితే అంతర్ మెకానిజం ఉద్యుక్తమై ఆ లక్ష్యాన్ని లేదా సంకల్పాన్ని నెరవేరుస్తుంది. సో మనం ఎంత భావనతో ఫీలింగ్తో కనుక దీన్నైతే కావాలి అని అనుకుంటామో, దాన్ని ఊహించుకుని మన ఇన్నర్తో మన సబ్ కాన్షియస్ మైండ్ కనుక తెలవ చేస్తే అది మన అంతర్ మెకానిజం దాన్ని మేనిఫెస్ట్ చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. ప్రతి మనిషికి, ప్రతి ప్రాణికి ఈ భావనా శక్తి అంటే ఊహాశక్తి స్వతహాగా ఇవ్వబడింది. దాన్ని ఎంత మేరకు వినియోగించుకుంటారో అంత మేరకు ఈ ఊహాశక్తి పనిచేస్తుంది. సో మన ప్రతి మనిషికి కూడా ఈ ఇమాజినేషన్ పవర్ అనేది ఉందన్నమాట. సో మనం దాన్ని ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే అంతగా ఎక్కువగా మేనిఫెస్ట్ చేసుకోగలం మనకి ఏదైతే కావాలో అది. సో అది మన శక్తి సామర్థ్యాల మీద ఉంటుంది అని చెప్తున్నారు. యద్భావం తద్భవతి. మీ భావం అంటే ఇమాజినేషన్ లేదా ఊహాశక్తి ఎలా ఉంటుందో దానికి అనుగుణంగానే మీ గతి అంటే భవిష్యత్తు ఉంటుంది. ఇది ఉపనిషత్తులో చెప్పబడిన మహావాక్యం. సో యద్భావం తద్భవతి అంటూనే ఉంటాం కదా. సో అంటే ఏంటంటే మనం ఏదైతే ఆలోచిస్తామో, ఏదైతే ఇమాజిన్ చేసుకుంటామో అదే మనకి మేనిఫెస్ట్ అవుతుంది అని. యూ క్రియేట్ ఇన్ పిక్చర్స్. టు మేనిఫెస్ట్ సంథింగ్ యూ మస్ట్ ఎంగేజ్ ద సబ్ కాన్షియస్ మైండ్ which does not respond to words. Its language is symbols and visual portrayals. చిత్రాల ద్వారానే మీరు సృష్టించగలరు. మీ సంకల్పాన్ని, లక్ష్యాన్ని వాస్తవ రూపం చెందించడానికి మీ సబ్ కాన్షియస్ మైండ్తో అనుసంధానం చెందించుకోవాల్సి ఉంది. అయితే ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది మాటలకు అంతగా స్పందించదు. సంకేతాలు, చిత్రాల ద్వారా మాత్రమే సబ్ కాన్షియస్ మైండ్ స్పందిస్తుంది. సంకేతాలు, చిత్రాలు అనే భాష ద్వారా అంతర్శక్తి అంటే సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఆకాంక్షించిన వాటిని, వాంఛించిన వాటిని చేరవేస్తాము. సో ఎందుకు ఇమాజిన్ చేసుకోమంటున్నారు? మనం మామూలుగా చెప్పుకోవచ్చు కదా, నాకు ఇది కావాలి అంటే అని అనుకోవచ్చు కదా. ఏమంటున్నారు అంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి ఏంటి అంటే దానికి ఒక రూపం ఇస్తే అది మన ఇమాజినేషన్లో ఒక ఊహించుకోవటం వల్ల కానీ, మనం పేపర్ మీద ఏదైనా డ్రా చేస్తే కానీ ఒక రకమైన షేప్ ఇస్తే అప్పుడు అదే దాన్ని అబ్జార్బ్ చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఒక లక్ష్యం లేదా సంకల్పాన్ని ఎంచుకొని దీనిని ఇప్పటికే నెరవేరినట్లుగా మీ మనోక్షేత్రంలో ఊహించుకోండి. ఆ లక్ష్యం లేదా సంకల్పం నెరవేరితే మీరు ఆనందంగా ఎలా ఉంటారు? ఆ ఆనందాన్ని మీ కుటుంబ సభ్యులతో, బంధువులతో, స్నేహితులతో ఎలా పంచుకుంటున్నారు? ఎలాంటి వస్త్రాలు ధరించి ఉన్నారు? మీ ప్రవర్తన ఎలా ఉంది? మీ మాట తీరు ఎలా ఉంది? మీరు ఎలాంటి ఇంటిలో ఉన్నారు? ఇలా రంగు, రుచి, వాసన, శబ్దం, స్పర్శతో అంటే పంచేంద్రియాలతో మీరు ఊహించుకోండి. సో జస్ట్ ఇమాజినేషన్ చేసుకోమంటే జస్ట్ నాకు అది వచ్చేసింది అన్న టైప్ ఒకటే కాకుండా అది వచ్చేసిన తర్వాత మనలో ఎటువంటి డిఫరెన్స్ ఉంటుంది, హౌ వీ విల్ రియాక్ట్ అండ్ హౌ వీ విల్ రెస్పాండ్ టు దట్, అది మనకి ఏదైతే చేంజ్ వస్తుంది మన లైఫ్లో అవన్నీ కూడా ఊహించుకోమని చెప్తున్నారు అనమాట. సో మన పంచేంద్రియాలు అన్నింటినీ వాడమంటున్నారు. సో అది అలా ఊహించుకోవడానికి మనకి అది ఒక జరిగిపోయిన తర్వాత ఎలా ఉంటామో మన పంచేంద్రియాలన్నింటినీ వాడి అది ఊహించుకోవాలి అని.
ఇల్లు, ఉద్యోగం, మానవ సంబంధాలు, పిక్నిక్లు, యాత్రలు లేదా మీరు చేపట్టే ప్రాజెక్టులు ఏది అయినా సరే ఒక సంకల్పాన్ని లక్ష్యంగా ఎంచుకొని అది ఇప్పటికే నెరవేరినట్లుగా ఊహించుకోండి. కలలు కనండి, ఫీలింగ్స్తో సహా ఊహించుకోండి. సో మనని భావంతో, సో ఇమాజినేషన్తో, ఫీలింగ్తో మనకి ఆల్రెడీ జరిగిపోయినట్లుగానే ఊహించుకోవాలి అని చెప్తున్నారు అనమాట. అది ఎటువంటి సంకల్పం అయినా సరే. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి. ఒక యువతి లేదా యువకుడిని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ పెళ్లి సంబంధం కుదరలేదు. కుదిరినట్లే ఉంటుంది, కానీ చివరి నిమిషంలో క్యాన్సిల్ అవుతుంది. సో అదొక ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఇంకోటి నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి లేదా క్యాన్సర్ వ్యాధి లేదా బ్రెయిన్ ట్యూమర్ లేదా మూత్రపిండాల వ్యవస్థ సమస్య అంటే కిడ్నీ ప్రాబ్లం వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటాడు. ఇంగ్లీష్ వైద్యం అంటే అల్లోపతి లేదా ఇతర వైద్యాలు ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వటం లేదు. ఇది సెకండ్ ఎగ్జాంపుల్ అన్నారు. థర్డ్ ఎగ్జాంపుల్ ఏమన్నారంటే, ఒక వ్యక్తి, స్త్రీ కానీ పురుషుడు కానీ ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో అతనికి సరైన సంబంధాలు లేవు. సో ఫస్ట్ దేమో మ్యారేజ్ అవ్వట్లేదు అని, సెకండ్ దేమో హెల్త్ ప్రాబ్లం అని, థర్డ్ దేమో రిలేషన్స్ ప్రాబ్లం అని 3 చెప్పారు. ఫోర్త్ ఎగ్జాంపుల్ వచ్చి, ఒక వ్యక్తిని ఎప్పుడు ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఆ సమస్యల నుండి ఎంతగా ప్రయత్నించినప్పటికీ బయటపడలేకపోతున్నాడు. ఎన్ని వ్యాపారాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతున్నాయి. ఇది ఫోర్త్ ఎగ్జాంపుల్ ఏమో ఫైనాన్షియల్ ప్రాబ్లం అనమాట. ఐదోదేమో ఒక యువకుడు లేదా యువతి ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఫెయిల్ అవుతూ ఉన్నారు. సో ఇదేమో జాబ్ సెర్చ్ లో అనమాట. సో ఈ 5 ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఈ విధంగా జీవితంలో అనేక సవాళ్లు లేదా సమస్యలు మనలో అందరికీ ఎదురవుతూనే ఉన్నాయి. అయితే వాటిని ఎలా పరిష్కరించుకోవాలో లేదా ఊహాశక్తిని ఎలా వినియోగించుకోవాలో తెలియటం లేదు. You would fail to create what you wanted because you did not have a specific design in mind. You may try to substitute words or feelings to compensate for your lack of clarity, but it does not work. మీకు ఏది కావాలో దాని యొక్క ఖచ్చితమైన డిజైన్ని సృష్టించుకోవటంలో మీరు వైఫల్యం చెందుతున్నారు. కేవలం పదముల రూపంలోనో లేదా సరియైన ఫీలింగ్స్ని అంటే భావనలను మీ ఊహాశక్తిలో చొప్పించకపోవటం వలన ఖచ్చితమైన మరియు స్పష్టమైన చిత్రాలతో మీ ఊహాశక్తిని ఉపయోగించలేకపోతున్నారు. అటువంటి సందర్భాల్లో మీ యొక్క లక్ష్యం, సంకల్పాన్ని మీ యొక్క అంతర్శక్తికి అంటే సబ్ కాన్షియస్ మైండ్కి చేరవేయలేకపోతున్నారు. అందువలన లక్ష్యాలు, సంకల్పాలు సిద్ధించటం లేదు. సో ఇక్కడ 5 ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా. ఈ ఎగ్జాంపుల్స్ అన్నిట్లో కూడా ఏదైనా జరగట్లేదు, ఇంకా మనకి అది మేనిఫెస్ట్ అవ్వట్లేదు, మనం ఏమైతే కావాలి అనుకుంటున్నామో అని అనుకుంటే దానికి ఎందుకు రీజనింగ్ ఏంటి అని చెప్తున్నారంటే, మనము మనస, వాచ, కర్మణ, భావన అని 4 అంటాం కదా. సో ఈ 4టిని ఉపయోగించి దానిని మనం ఊహించుకుని అది జరిగిపోయినట్లుగా ఊహించుకోవటం అంత చక్కగా చేయటం లేదు అని చెప్తున్నారు అనమాట. సో అది మనకి మన సబ్ కాన్షియస్ మైండ్కి మనం కంప్లీట్ గా చేరవేయలేకపోతున్నాము. సో అంటే అక్కడ ఫీలింగ్ లేకపోవటము, లేకపోతే భావన లేకపోవటము, సో ఏదో ఒక చోట మనకి ఫుల్ గా క్లారిటీ లేకపోవటం వల్ల అలా అయ్యి ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట. టు హిమ్ దట్ హ్యాత్ ఇట్ షల్ బి గివెన్ అండ్ టు హిమ్ దట్ హ్యాత్ నాట్ ఇట్ షల్ బి టేకెన్ అవే. ఇది బైబిల్లో ఒక మహావాక్యము. ఉన్నవాడికి ఇవ్వబడును, లేనివాడికి తీసివేయబడును. ఇవి జీసస్ క్రైస్ట్ చెప్పిన మహావాక్యం. ఊహాశక్తి ద్వారా మీ యొక్క లక్ష్యాన్ని, సంకల్పం ఇప్పటికే నెరవేరినట్లుగా కలలు కనండి. ఆ కలలే మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి చేరతాయి. లక్ష్యాలు, సంకల్పాలను సబ్ కాన్షియస్ మైండ్లో ఎవరైతే కలిగి ఉన్నారో వారికి ఇవ్వబడును. ఎవరైతే సబ్ కాన్షియస్ మైండ్లో వాటిని అంటే లక్ష్యాలను, సంకల్పాలను కలిగి ఉండటం లేదో వారికి ఇవ్వబడదు. లక్ష్యం, సంకల్పం లేనప్పుడు ఏది ఇవ్వబడదు. విత్తనం నాటకుండా చెట్టు లేదు, చెట్టు లేకుండా ఫలాలు లేవు. మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో ఆత్మశక్తి, ద మైండ్ విత్తనాలు
అంటే లక్ష్యాలు, సంకల్పాలు, ఆకాంక్షలు, వాంఛలు నాటండి. ఆ విత్తనాలే నాటే ప్రక్రియని ఊహాశక్తి అని మనం చెప్పుకుంటున్నాం. సో జీసస్ క్రైస్ట్ చెప్పిన దానిలో ఏంటంటే, ఉన్నవాడికి ఇవ్వబడును, లేనివాడికి తీసివేయబడును. అంటే నేను ముందు ఇది చదివినప్పుడు నాకు ఆ సెంటెన్స్ అర్థం కాలేదు. తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ చదివిన తర్వాత దానిలో క్లారిటీ వచ్చిందనమాట. ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఎవరికైతే ఏది కావాలి అనే క్లారిటీ ఉంటుందో, దాని మీద నమ్మకం ఉంటుందో, ట్రస్ట్ ఉంటుందో, అది ఆటోమేటిక్గా వాళ్ళకి ఇవ్వబడతాయి. ఎవరికైతే ఈ లక్ష్యము, సంకల్పము అనే విత్తనాలు లేకుండా దాన్ని సబ్కాన్షియస్ మైండ్తో దాన్ని ఇమాజినేషన్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళకి అది ఇవ్వబడదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఉన్నవాడికి ఇవ్వబడును, లేనివాడికి తీసివేయబడును. Unless you hold a clear and consistent conception of your desired result in your mind, it will not materialize. Not only you must have clear image of what you intend to manifest, you must be able to hold that vision steady. Only then the subconscious mind get a representation impressed upon it deeply enough to begin drawing that experience towards you. ఇది యాక్చువల్లీ చాలా బాగుంది. మీకు ఏది కావాలో స్పష్టంగా, ఖచ్చితంగా నిర్ణయించుకొని దానిని మీ మనోఫలకంలో అంటే మనోక్షేత్రంలో స్థిరపరిచితే తప్ప అది అంటే లక్ష్యము లేదా సంకల్పం వాస్తవ రూపం దాల్చదు. ఆ లక్ష్యము లేదా సంకల్పం తాలూకు చిత్రాలను కలిగి ఉండడమే కాకుండా వాటిని చాలా స్థిరంగా, దృఢంగా మీ మనోక్షేత్రంలో ఉంచగలిగితే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ వాటిని స్వీకరించి అంతరంగంలో వాటిని సృజించి ఆ లక్ష్యాలను, సంకల్పాలను మీ జీవితానుభవాలుగా వాస్తవ రూపం చెందిస్తుంది. సో మనకి ఏదో ఒక గోల్ పెట్టుకోవటం ఒకటే కాదు, దాని మీద పూర్తిగా కంప్లీట్గా మనకి అది ఎలా మెటీరియలైజ్ అవ్వాలి, ఎంత చాలా క్లారిటీ ఉండాలి, క్లియర్ ఇమేజ్ ఆఫ్ వాట్ వీ వాంట్ అనేది ఉండాలి. అంటే నాకు అది ఉంటే బాగుండు అని కాకుండా, లేకపోతే నేను మెడిటేషన్కి వెళ్ళాలి అని కాకుండా, సో నేను మెడిటేషన్కి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఎంతసేపు చేస్తున్నాను, సో ఇంత కంప్లీట్ క్లారిటీ ఉండి దాన్ని మనం కనెక్ట్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా రియాలిటీకి వస్తుంది. లేదా జస్ట్ మనం వెళ్ళాలి అని ఒక మాట అనుకుని వదిలేస్తే దాన్ని మీద మనం ఏమీ పెద్దగా ఎక్కువ ఇమాజినేషన్ కానీ ఫీలింగ్ కానీ పెట్టలేదు కాబట్టి అది జరగచ్చు, జరగకపోవచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సీయింగ్ క్లియర్లీ అండ్ ఇన్ డీటెయిల్ ఇన్ యువర్ మైండ్స్ ఐ షేప్స్ ద ఫిజికల్ ఈవెంట్స్ ఇన్ యువర్ లైఫ్. మీ యొక్క మనోక్షేత్రంలో మీ యొక్క లక్ష్యాలు లేదా సంకల్పాలు ఇప్పటికే నెరవేరినట్లుగా చాలా స్పష్టంగా, చాలా వివరంగా కలలు కనినట్లయితే అవి భౌతిక అనుభవాలుగా మీ జీవితంలోనికి ప్రవేశిస్తాయి. The more definite your vision, the more quickly you manifest the outcome. This holds true for material desires as well as emotions. The law works on all levels of human experience, mental, physical and emotional, including love. మీ యొక్క దార్శనిక శక్తి అంటే ఊహాశక్తి లేదా ఇమాజినేషన్ ఎంత నిర్దిష్టంగా ఖచ్చితంగా ఉంటే అంత త్వరగా వాస్తవ రూపం చెందుతాయి. మీ యొక్క ప్రాపంచిక కోరికలే కాకుండా మీ యొక్క భావోద్వేగాలకు కూడా ఇది వర్తిస్తుంది. మానసిక మరియు భౌతిక మరియు భావోద్వేగ అనుభవాలతో పాటు ప్రేమ విషయం కూడా ఈ నియమం ప్రకారమే వాస్తవ రూపం చెంది పనిచేస్తుంది. ఇక్కడ ఒక ఉదాహరణ చూడండి. ఒక యువతి లేదా యువకుడు ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నారు. అతడికి ఆమెను పెళ్లి చేసుకుని సంసార జీవితం కావాలని ఆకాంక్ష ఉంటుంది. అతడు ఆమెను పెళ్లి చేసుకుంటున్నట్లుగాను, ఇద్దరూ కలిసి షాపింగ్ చేస్తున్నట్లుగాను, కలిసి భోంచేస్తున్నట్లుగాను, ఒకరినొకరు ఆనందిస్తున్నట్లుగాను, కలిసి షికారులు చేస్తున్నట్లుగాను, పిల్లల్ని కన్నట్లుగాను, ఇద్దరు అన్యోన్యంగా ఉన్నట్లుగాను, బంధువుల పెళ్లిళ్ళు, పండుగలు హాజరైనట్లుగాను, ఇలా రకరకాలుగా తన మనోక్షేత్రంలో ఊహించుకుని చాలా స్పష్టంగా, ఖచ్చితంగా, నిర్దిష్టంగా కలలు కనినట్లయితే అంతరంగం సబ్కాన్షియస్ మైండ్ దాన్ని తప్పకుండా వాస్తవ రూపం చెందిస్తుంది. మీ యొక్క ఆత్మశక్తిని అంటే సబ్కాన్షియస్ మైండ్ని సందేహించకండి.
మీ అంతరంగంలో అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్న సంగతిని విస్మరించకండి. సో మనం ఏదైతే అనుకుంటామో దాన్ని చక్కగా అయిపోయినట్లుగా ఊహించుకోండి. ఆటోమేటిక్‌గా అది జరుగుతుంది అని చెప్తున్నారు. యాజ్ ఇన్ హెవెన్ సో ఆన్ ఎర్త్, యాజ్ ఇన్ సబ్‌కాన్షియస్ మైండ్ సో ఆన్ ఎర్త్. స్వర్గంలో ఎలా ఉంటుందో భూమి పైన కూడా అలానే ఉంటుంది. సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎలా ఉంటుందో భూమి పైన కూడా అలానే ఉంటుంది. మన లక్ష్యం, సంకల్పాన్ని సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎలా కలిగి ఉంటున్నామో దానిని ప్రాపంచిక విషయంలో భౌతికానుభవంగా, జీవితానుభవాలుగా, భౌతిక వస్తువులుగా వాస్తవ రూపం చెందించుకుంటాం. ఎలాంటి జీవితానుభవాలు కావాలో, ఎలాంటి జీవితం కావాలో, ఏ లక్ష్యాలు, సంకల్పాలు నెరవేరాలని మీరు వాంఛిస్తున్నారో, ఎలాంటి బంధువులు, స్నేహితులు కావాలో, ఎలాంటి ఆరోగ్యం కావాలో అన్నీ చాలా స్పష్టంగా, ఖచ్చితంగా నిర్ణయించుకొని అవి ఇప్పటికే మీ మనోక్షేత్రంలో అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లో నెరవేరినట్లుగా రంగు, రుచి, వాసన, శబ్దం, స్పర్శలతో సహా కలలు కనండి. ఊహించుకోండి. మీ యొక్క ఆత్మశక్తి, మీలోని దైవ పదార్థం, బ్రహ్మ పదార్థం, సబ్‌కాన్షియస్ మైండ్ వాటిని తప్పనిసరిగా వాస్తవ రూపం చెందిస్తుంది. మీ అంతరంగంలో మీ యొక్క లక్ష్యాన్ని, సంకల్పాన్ని ఎలా సృష్టించుకుంటున్నారో ఖచ్చితంగా దాని ప్రకారమే బాహ్య ప్రపంచంలోనూ దాన్ని సృష్టించుకుంటున్నారు. మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏది సృష్టించబడుతున్నదో అది జీవితానుభవంగా, బాహ్యంగా సృష్టించబడుతుంది. మీకు ఎలాంటి జీవిత భాగస్వామి అంటే లైఫ్ పార్ట్నర్ కావాలి? ఏ విధమైన జీవితానుభవాలు కావాలి? ఏ లక్ష్యాలు, సంకల్పాలను ఎంచుకుంటున్నారు? చాలా స్పష్టంగా, ఖచ్చితంగా ఎంచుకొని దానిని ఇప్పటికే నెరవేరినట్లుగా కలలు కనండి. మీ అంతరంగ ప్రపంచం మిగతా విషయాన్ని చూసుకుంటుంది. అంతరంగంలో ఎలా ఉంటుందో బాహ్యంగాను అదే మాదిరిగా ఉంటుంది. లోపల ఏది లేదో బయట అది ఉండదు. సో మనం లోపల ఏదైతే అనుకుంటామో మనకి లైఫ్ ఎలా ఉండాలని అనుకుంటామో మనం మైండ్ ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది కదా. సో మన మైండ్ని కనుక మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అది కనుక ఆ జరుగుతున్నట్లుగా దాని మీదనే ఆ ఫీలింగ్‌తోను భావంతోను కనుక పెట్టి అది జరిగిపోయినట్లుగా ఊహించుకుంటే, ఆ జరిగిపోయిన తర్వాత మనం ఎలా అయితే రియాక్ట్ అవుతామో, ఎలా ఎంత హ్యాపీగా ఉంటామో, దాన్నంతటిని కూడా ఊహించుకుంటూ ఉంటే, ఆటోమేటిక్‌గా మన సబ్‌కాన్షియస్ మైండ్ దాన్ని ఆహ్, యాక్సెప్ట్ చేసి దాన్ని రియాలిటీలోకి తీసుకొస్తుంది. లోపల ఏది లేదో అది బయటకుండదు. అంతరంగంలో ఎలా ఉంటుందో బాహ్యంగాను అదే మాదిరిగా ఉంటుంది అని చెప్తున్నారు. Secretly inside yourself, pretend that you have what you want already. For example, if you want friends, believe and pretend that you have great friends now. If you want money, believe and pretend that you are having and spending money now. If you want good health, then believe and pretend that you are in good health now. మీరు ఏదైతే వాంఛిస్తున్నారో మీ అంతరంగంలో రహస్యంగా దానిని ఇప్పటికే కలిగి ఉన్నట్లుగా నటించండి. ఉదాహరణకు మీ స్నేహితులు చాలా మంది కావాలని వాంఛిస్తున్నారా? అయితే ఎంతో మంది మంచి స్నేహితులు ఉన్నట్లుగా విశ్వసించండి. నటించండి. మీకు సరిపడా ధనము, డబ్బు కావాలని వాంఛిస్తున్నారా? అయితే ఇప్పటికే మీకు కావలసినంత ధనము, డబ్బు ఉపయోగిస్తున్నట్లుగా నమ్మకంతో నటించండి. మీరు మంచి ఆరోగ్యాన్ని వాంఛిస్తున్నారా? అయితే చాలా చక్కటి ఆరోగ్యంతో ఇప్పుడు ఉన్నట్లుగా పూర్తి నమ్మకంలో నటించండి. మీ యొక్క దైనందిన జీవితంలో ప్రతి క్షణము వాటిని కలిగి ఉంటున్నట్లుగా నటించండి. ఆ నమ్మకాలను, నటనను అనుగుణంగానే మీ సబ్‌కాన్షియస్ మైండ్ వాటిని నెరవేరుస్తుంది. ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా. ఫ్రెండ్స్ కావాలంటే ఫ్రెండ్స్ ఉన్నట్లుగా ఊహించుకోమని, అలానే డబ్బులు కనుక కావాలంటే డబ్బులు, అలా హెల్త్ కావాలంటే హెల్త్ అన్నీ ఉన్నట్లుగా ఊహించుకోమంటున్నారు కదా. అలా ఊహించుకున్నప్పుడు అదేంటంటే జస్ట్ ఏదో ఒక ఫ్యూ మినిట్స్ అలానే కాకుండా జస్ట్ ఏదో ఊహించుకోవాలి కాబట్టి ఊహించుకొని, కానీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో నిజంగా జరగదేమో అనే ఒక చిన్న డౌట్ ఉన్నా కూడా అది మనకి మేనిఫెస్ట్ అవ్వడానికి లేట్ అవుతుంది అని చెప్పి ఇంతకు ముందు కూడా చెప్పారన్నమాట. అదొక్కసారి గుర్తొచ్చింది. సో మనం ఏంటంటే ఏదైతే ఊహించుకుంటున్నామో దాని మీద కంప్లీట్‌గా నమ్మకం ఉండాలి. అది జరిగిపోయినట్లుగా నమ్మకం ఉండాలి. దాన్ని కంప్లీట్‌గా నమ్మాలి.
అంతే ఫీలింగ్తో కూడా ఉండాలి. మనస వాచ కర్మణ. సో జస్ట్ మాట అనుకోవటమే కాదు, దాన్ని దాన్ని మనం పొందుతున్నట్లుగా ఆ కర్మలన్నింటినీ మనం పొందుతున్నట్లుగా ఉండాలి. దాని మీద కంప్లీట్ మనసు పెట్టాలి. అలా భావంతో దాన్ని ఊహించుకోవాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇఫ్ యూ వాంట్ టు అట్రాక్ట్ మోర్ మనీ, మేక్ ఏ లిస్ట్ ఆఫ్ థింగ్స్ యూ విల్ బై విత్ మనీ. ఇమాజిన్ ఇన్ యువర్ మైండ్స్ ఐ that they are already yours. Your inner world will take care of the manifestation process. ఎక్కువ ధనము డబ్బు కావాలని వాంఛిస్తున్నారా? అయితే ఆ ధనం డబ్బుతో ఏ వస్తువులు కొంటారో, ఏ జీవితానుభవాలను పొందాలనుకుంటారో వాటిని ఇప్పటికే మీరు కలిగి ఉన్నట్లుగా మీ మనోక్షేత్రంలో కలలు కనండి, ఊహించుకోండి. మిగతా పనిని మీ అంతరంగ ప్రపంచం నెరవేర్చి వాటిని మీ జీవితానుభవాలుగా వాస్తవ రూపం చెందిస్తుంది. మీరు చేయవలసిందల్లా ఊహాశక్తిని ఉపయోగించటమే. ఆస్క్, ఇమాజిన్, బిలీవ్ అండ్ రిలీవ్. మీకు ఏది కావాలో చాలా స్పష్టంగా, ఖచ్చితంగా, నిర్దిష్టంగా అడగండి. అది ఇప్పటికే మీరు కలిగి ఉన్నట్లుగా, మీ అనుభవంలో ఉన్నట్లుగా కలలు కనండి. అది ఖచ్చితంగా మీదే అనే విధంగా నమ్మండి. దానిని ఖచ్చితంగా పొందండి. మీ అంతరంగ ప్రపంచం దానిని తప్పనిసరిగా నెరవేరుస్తుంది. మీరు ఏది వాంఛిస్తున్నారో చాలా స్పష్టంగా, ఖచ్చితంగా మీ అంతరంగ ప్రపంచానికి అడగండి. ఊహాశక్తి ద్వారా కలలు కనండి. ఇది ఖచ్చితంగా నా అంతరంగంలో వాస్తవ రూపం చెందింది, ఇక బాహ్య ప్రపంచంలో వాస్తవ రూపం చెందుతుంది అని నమ్మకాన్ని కలిగి ఉండండి. ఇక దాన్ని అంతర్శక్తి అంటే సబ్ కాన్షియస్ మైండ్ లేదా ఇన్నర్ పవర్ నెరవేరుస్తుంది. కనుక దానిని పొందండి. సో ఇప్పటిదాకా ఏమన్నారు? అది జరిగిపోయినట్లుగా ఊహించుకోండి అని చెప్తున్నారు కదా. సో దాని తర్వాత ఇంకొక సెంటెన్స్ ఏం చెప్పారు అంటే, ఇది ఖచ్చితంగా నా అంతరంగంలో వాస్తవ రూపం చెందింది. సో ఇది నా లోపల నా సబ్ కాన్షియస్ మైండ్ ఆల్రెడీ దాన్ని ఎలా చేయాలి ఏంటి అని కంప్లీట్ ఒక ప్లాన్ జరిగిపోయింది అని చెప్పి ఆల్రెడీ ఒక ప్లాన్ దానికి మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంది అని ఒక నమ్మకాన్ని మనం తెచ్చుకోవాలన్నమాట. ఇక బాహ్య ప్రపంచంలో వాస్తవ రూపం కూడా చెందుతుంది అనే నమ్మకంతో మనం ఉండాలి అని చెప్తున్నారు. ఎవ్రీథింగ్ యూ డిజైర్ ఈజ్ క్రియేటెడ్ ట్వైస్. First, it is created in the inner world, and then secondly, it is created in the outer world. మీరు వాంఛించింది ప్రతిదీ 2 సార్లు సృష్టించబడుతుంది. మీ సంకల్పం ఊహాశక్తి ద్వారా అంతరంగంలో అంటే సబ్ కాన్షియస్ మైండ్ లో మొదట సృష్టించబడుతుంది. ఆ తర్వాత రెండవసారి బాహ్యంగా మీ జీవితానుభవాలకు సృష్టించబడుతుంది. అంటే ఒక లక్ష్యం లేదా సంకల్పం అనేది మొదటిసారి అంతర్గత వాస్తవంగా తయారై ఆ తర్వాత బాహ్య వాస్తవంగా రూపాంతరం చెంది వాస్తవ రూపం చెందుతుంది. లోపల సృష్టించబడిన తరువాత బాహ్యంగా సృష్టించబడి జీవితానుభవంగా భౌతిక సంఘటనగా రూపుదాల్చుతుంది. దీనినే ప్రాథమిక వాస్తవం అంటే ద ప్రైమరీ రియాలిటీ అని పిలుచుకుంటాం. అంతరంగంలో సబ్ కాన్షియస్ మైండ్ ఆ లక్ష్యము లేదా సంకల్పాన్ని సృష్టించబడే దానిని ప్రాథమిక వాస్తవం అంటాం. ఆ తరువాత విద్యుదయస్కాంత జీవరసాయన అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ అండ్ బయోకెమికల్ మ్యాగ్నెటిక్ రేస్ శక్తులను పొంది బాహ్య ప్రపంచంలో భౌతిక సంఘటనలుగా భౌతిక అనుభవంగా రూపాంతరం చెంది సృష్టించబడటాన్ని ద్వితీయ వాస్తవం అంటే ద సెకండ్ రియాలిటీ అంటాం. సో మన ఇన్నర్ లో కనుక మనం ఊహించుకున్నప్పుడు దాన్ని ప్రైమరీ రియాలిటీ అని, అది భౌతికంగా ఫిజికల్ వరల్డ్ అది వచ్చిన తర్వాత దాన్ని ద సెకండరీ రియాలిటీ అని అంటామంట. ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ ట్వైస్. ప్రతిదీ 2 సార్లు సృష్టించబడుతుంది. నథింగ్ అవుట్ దేర్ హ్యాస్ పవర్ ఓవర్ యూ. ద విజిబుల్ వరల్డ్ ఈజ్ క్రియేటెడ్ ఫ్రమ్ ద ఇన్సైడ్ వరల్డ్. ఫర్ ఇన్విజిబుల్ వరల్డ్ and the visible worlds are linked together with the consciousness. మిమ్మల్ని శాసించే శక్తి ఏది బయట ప్రపంచంలో లేదు. సర్వ శక్తి సామర్థ్యాలు మీ అంతరంగంలోనే ఉన్నాయి. ఈ దృశ్య భౌతిక ప్రపంచం అదృశ్య ప్రపంచం నుండి సృష్టించబడుతుంది. ఆ దృశ్య ప్రపంచము మరియు అదృశ్య ప్రపంచము రెండూ కూడా చైతన్య శక్తిలో ఇమిడి ఉంటూ ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయి. దృశ్య
అదృశ్య ప్రపంచాలు రెండు ఒకే చైతన్య శక్తిని కలిగి ఉంటాయి. సో మనకి ఫిజికల్ వరల్డ్ లో జరిగేది, మన ఇన్నర్ లో జరిగేది రెండు కూడా సేమ్ కాన్షియస్ ఎనర్జీస్ తో ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట. మీ యొక్క సంకల్పాలు, లక్ష్యాలు ద్వారా అదృశ్య ప్రపంచంలోని చైతన్య శక్తి దృశ్య ప్రపంచంలోని భౌతిక సంఘటనలుగా, భౌతిక వస్తువులుగా వాస్తవ రూపం చెందుతుంది. బాహ్య ప్రపంచంలోని ఏ శక్తులు మీ జీవితాన్ని శాసించవు. మీ యొక్క సంకల్పాలు, లక్ష్యాలు, భయాలు, సందేహాలు, ఆశలు, ఆకాంక్షలు, వాంఛల ద్వారా మీ జీవితానుభవాలను సృష్టించుకొని వాటి ద్వారా ఆనందము లేదా దుఃఖము మీ సంకల్పానికి అనుగుణంగా పొందుతూ ఉన్నారు. సో మనకి ఎక్కడైనా భయాలు, డౌట్లు ఏదైనా ఉంటే కనుక దాన్ని మన ఊహించుకుంటూ ఉంటాం. అమ్మో మన ఉద్యోగం పోతే ఎలాగానో, లేకపోతే మన ఇంకేదైనా ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ వారంలో ఏదో రేట్లు పెరిగిపోతాయనో, దానికి ఏదో ఒక భయం ఉంటేనో, ఒక బాధ ఉంటే దానికి ఊహించుకున్న దాన్ని బట్టే మన దుఃఖం ఉంటుంది. అదే కనుక మనము పాజిటివ్గా ఆలోచించి మన ఆలోచన అంతా అక్కడే ఉంటే కనుక మనం దాన్ని వల్ల ఆనందం పొందుతాం. మనం ఆనందం పొందినా, దుఃఖం పొందినా దానికి రీజనింగ్ ఏంటి అంటే మన ఆలోచనలు. మన ఆలోచనలు చేస్తున్నప్పుడు మనం ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాం కదా. సో మనం ఎంత గట్టిగా ఇమాజిన్ చేసుకుంటాం, ఎక్కువ మన ఆలోచనలు ఎక్కువ ఎక్కడున్నాయో దాన్ని బట్టి మన భౌతిక రూపంలో రియాలిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారు. యాజ్ హీ థింకెన్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజ్ హీ. మీరు హృదయంలో ఏది ఆలోచిస్తున్నారో, భావన చెందుతున్నారో ఆ విధంగానే అవుతారు. దీనినే యద్భావం తద్భవతి అని మరో విధంగా చెప్పుకుంటున్నాం. మనస్సుతో కాకుండా హృదయంతో ఫీల్ అవుతూ తన సంకల్పం నెరవేరుతుందని ఎప్పుడైతే నమ్ముతారో అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. మన హృదయం లోపల నుండి ఏదైతే సంభవిస్తుందని పరిపూర్ణంగా విశ్వసిస్తామో, ద కంప్లీట్ ఫెయిత్ ఉంటాదో అది తప్పనిసరిగా అయి తీరుతుంది. మనకి ఎటువంటి నమ్మకం అయితే ఉందో అదే మనకి రియాలిటీలోకి వస్తుంది, అదే మేనిఫెస్ట్ అవుతుంది అని. తీవ్రంగా కోరుకున్నది, త్రికరణ శుద్ధిగా నమ్మినది, నిశితంగా యోచన చేసినది, హృదయముతో చేపట్టినది అది ఏదైనా సరే తప్పక అయి తీరుతుంది. తీవ్రంగా కోరుకున్నది అంటే అది హృదయపు లోతులలో నుంచి ఏదో ఆషామాషిగా కాకుండా హృదయపు లోతుల నుంచి వాంఛించినట్లయితే ఆ సంకల్పం ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. నిశ్చింతగా యోచన చేసినది అంటే ఊహాశక్తి ద్వారా ఆ సంకల్పాన్ని సబ్ కాన్షియస్ మైండ్కు అప్పచెప్పటం. సబ్ కాన్షియస్ మైండ్కి అసాధ్యం అనేది ఏది ఉండనే ఉండదు. సో మన మైండ్తో ఏదైతే సబ్ కాన్షియస్ మైండ్కి ఇస్తున్నామో ఆటోమేటిక్గా అదే మేనిఫెస్ట్ అవుతుంది అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అనమాట. ఊహాశక్తి అనేది ఉన్నత తలాలకు అంటే హయ్యర్ డైమెన్షన్ సంబంధించిన అంశం. ఇమాజినేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఫిఫ్త్ డైమెన్షన్ ఆఫ్ ద కాన్షియస్నెస్ అండ్ అబోవ్. If you want your desires to be fulfilled in the three-dimension space, you have to firstly create it in the fifth dimension consciousness. Your inner world has multi-dimensional consciousness. Nothing is impossible in the multi-dimensional consciousness. ఊహాశక్తి అనేది 5వ డైమెన్షన్ ఏర్పడే ప్రక్రియ. అంతకంటే ఉన్నత తలాలలో అంటే ద హయ్యర్ డైమెన్షన్స్ లో సంభవించే ప్రక్రియ అని చెప్పవచ్చు. 3వ తలాల్లో ఈ ఆవరణలో అంటే ద 3 డైమెన్షనల్ స్పేస్ లో మీ యొక్క కోరిక నెరవేరాలి అంటే ముందుగా 5వ తలంలో చైతన్య శక్తిలోనికి మీ సంకల్పాన్ని లేదా ఊహాశక్తి ద్వారా చొప్పించవలసి ఉంది. మీ యొక్క అంతరంగ ప్రపంచం అనేక తలాల ఆవరణ కల చైతన్య శక్తిని కలిగి ఉంది. ఆ చైతన్య శక్తిలో అసాధ్యం అంటూ ఏదీ ఉండదు. సో మనకి ఇక్కడ భూమి అనేది 3rd డైమెన్షనల్ ప్లేన్ అని ఇంతకు ముందు చాప్టర్లో చెప్పారు కదా. సో మనకి ఇక్కడ మనం ఏదైతే మేనిఫెస్ట్ చేసుకోవాలి అనుకుంటున్నామో మన సబ్ కాన్షియస్ మైండ్తో అది కనుక కనెక్ట్ అయ్యి దాన్ని ఊహించుకున్నప్పుడు అది ఏమవుతుంది అంటే 5th డైమెన్షనల్ ప్లేన్తో అక్కడ అది రియాలిటీలోకి వస్తుంది అని చెప్తున్నారు అనమాట.
సో అక్కడ ముందు అది 5th డైమెన్షనల్ ప్లేన్‌లో అది ఒకసారి వచ్చిన తర్వాత అది అక్కడ ఉన్న చైతన్య శక్తితో దానికి కావాల్సిన మనకి ఏదైతే మేనిఫెస్ట్ అవ్వాలనుకుంటున్నామో దానికి కావాల్సినవన్నీ అక్కడ ప్లాన్ చేసి అవి 3rd డైమెన్షన్‌కి వచ్చేలాగా చూస్తాయి అన్నట్లుగా నాకు అర్థమవుతుందనమాట. సో ఏంటంటే మనం ఏదైతే అనుకుంటామో, ఏ డిజైర్ అయితే ఉందో అది ఫుల్‌ఫిల్ అవ్వాలి అంటే ముందు అది 5th డైమెన్షన్ ఇంకా హైయర్ డైమెన్షనల్ ప్లేన్‌లో ముందుగా అది క్రియేట్ అవ్వాలి. అది అక్కడ క్రియేట్ అయిన తర్వాత దానికి సపోర్టింగ్ ఇన్ఫర్మేషన్, సరౌండింగ్స్, సిట్యుయేషన్స్ ఇక్కడ 3rd డైమెన్షనల్ ప్లేన్‌లో అంటే భూమి మీద ఏర్పడి అప్పుడు మేనిఫెస్ట్ అవుతుంది అని చెప్తున్నారు. 3 తలాల ఆవరణ అంటే ద 3 డైమెన్షనల్ స్పేస్‌ని మామూలు సెల్ ఫోన్ గాను, మల్టీ డైమెన్షన్ చైతన్య శక్తి ఆండ్రాయిడ్ ఫోన్ గాను పోల్చుకోవచ్చు. మామూలు సెల్ ఫోన్‌లో అన్ని ఫీచర్‌లు ఉండవు. అదే ఆండ్రాయిడ్ ఫోన్‌లో అయితే చాలా ఫీచర్‌లు ఉంటాయి కదా! సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే మనకి స్మార్ట్ ఫోన్స్ రాకముందు మామూలు రెగ్యులర్ ఫోన్స్ ఉండేవి కదా! సో దాన్ని కనుక మనం 3 డైమెన్షనల్ స్పేస్ అనుకుంటే కనుక ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి 5th డైమెన్షనల్ ఆర్ హైయర్ డైమెన్షనల్ ప్లేన్‌గా ఊహించుకోవచ్చు అని చెప్తున్నారనమాట. మీ దేహం చైతన్య శక్తితో నిండి ఉంది. మీ అంతరంగ ప్రపంచం కూడా చైతన్య శక్తితో నిండి ఉంది. మీ మనోశక్తి చైతన్య శక్తితో నిండి ఉంది. మీ అంతరంగంలో అమితమైన బ్రహ్మ పదార్థం ఇమిడి ఉంది. మీ కలలు లేదా ఊహాశక్తి అనేవి 5 తలాలకు పైగా ఉండే ఉన్నత తలాలలోని చైతన్య శక్తిని మెదడు అనే అవయవం ద్వారా జీవితానుభవాలుగా వాస్తవ రూపం చెందిస్తుంది. You are creator. You create physical events and life experiences through your intents and imagination. మీరే సృష్టికర్త. మీ యొక్క సంకల్పాలు మరియు ఊహాశక్తి ద్వారా భౌతిక సంఘటనలను, జీవితానుభవాలను సృష్టిస్తున్నారు. మీ దేహం మరియు మీ అంతరంగ ప్రపంచం అనేవి వేరు కావు. ఈ రెండూ ఒకటే. అంతరంగ ప్రపంచమే అన్నింటినీ సృష్టిస్తున్నప్పుడు ఇక పరిమితులు ఎందుకు? సో మనమే యు ఆర్ ద క్రియేటర్. యూ క్రియేట్ ఫిజికల్ ఈవెంట్స్ అండ్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ త్రూ యువర్ ఇంటెంట్స్ అండ్ ఇమాజినేషన్. సో మన ఊహాశక్తి ద్వారానే మన భౌతిక సంఘటనలను, జీవితానుభవాలను మనమే సృష్టించుకుంటున్నామని చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చి క్వాంటమ్ సక్సెస్. ఇది కొన్ని పేజెస్ ఉంది. సో ఇవాళకి ఇక్కడ తో ఆపి రేపు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేద్దాం మరి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.